హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజైతే గోధుమ పిండితో సింపుల్గా స్వీట్ ఐటెం చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా అయితే బెల్లాన్ని వేసి కరగబెట్టుకోవాలి. బెల్లాన్ని కొంచెము కావాల్సినంత. ఇంకొక బౌల్లో వచ్చేసి గోధుమ పిండిని అయితే జల్లి పెడుతున్నాను. గోధుమ పిండి మామూలుగా చిన్న బౌల్లో తీసినాను, అందుకే కింద పడిపోతుంది అనేసి కూరగాయలతో జల్లి పెడుతున్నాను. దాంట్లో కొంచెం సోడా పిండి కొంచెం ఎక్కువ వేసుకొని కలబెట్టేసుకోవాలి, అంతా బాగా కలిసేలాగా. మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి ఊరికే బెల్లం కరిగిన నీళ్ళు వచ్చేసి ఊరికే కరిగితే చాలు, ఏం అవసరం లేదు, ఈ పాకం ఇది అని అవసరం లేదు. కరిగిన తర్వాత కొంచెం అట్లా ఇట్లా తిప్పేసేసి దాంట్లో వేసేయాలి. గోధుమ పిండి మీదలో వేసి బాగా ఉండలు ఏం లేకుండా కలబెట్టుకోవాలి. నేనైతే మామూలుగా అయితే బెల్లం వంటలు చేస్తాను ఇలా, కానీ ఎందుకులే అనేసి అది డీప్ ఫ్రైలో అట్లా చేయాలి కదా, అట్లా లేకుండా పొంగనాల పెంకులో అయితే చేస్తున్నాను. ఇదైతే బాగా ఉండలు ఏం లేకుండా బాగా తిప్పుకోవాలి. బాగా పిండిని బాగా మెత్తగా వేసుకోవాలి. సోడా పిండి కొంచెం దోశ పిండి లాగా కలుపుకోవాలి. నేనైతే కొంచెం గట్టిగానే కలుపుకున్నాను. ఇంకా స్టవ్ మీద వచ్చి అదే పొంగనాలు పెంకు పెట్టేసుకోవాలి. పొంగనాలు పెంకు పెట్టుకు కొంచెం ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ ఎక్కువ అవుతుంది కదా, అలా లేకుండా ఇలా చేయండి, ట్రై చేయండి, బాగా వస్తాయి. లోపల కూడా బాగా కాలుతుంది. మనం డీప్ ఫ్రైలో ఎట్లా చేసినామో అలానే ఉంటాయి, కానీ ఆయిల్ చాలా తక్కువ దీనికి. ఆయిల్ తినడం వల్ల తిండి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి కదా, అందుకనేసి ఇలా ట్రై చేయండి మీరు కూడా. అదైతే 5 మినిట్స్ అలానే వదిలేయాలి మూత పెట్టేసి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత బాగా చూడండి నాదైతే ఎలా వచ్చినాయో. నేనైతే ఇలా 2 టైమ్స్ 3 టైమ్స్ చేసినాను, నాకైతే చాలా బాగా వస్తాయి. డీప్ ఫ్రైలో చేసే బదులు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకనేసి నేను ఇలానే చేస్తాను. చూడండి, మళ్ళీ కొంచెం 5 మినిట్స్ మూత పెట్టేసి తీసేసినాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇవైతే బాగా మా పిల్లలు అయితే బాగా తింటారు, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగనే. చూడండి ఎలా వచ్చినాయో. ఇవి అయితే మనం ఆయిల్లో వేసినప్పుడు అవి రౌండ్గా అలా రావు కదా, ఇట్లయితే పొంగనాల పిండిలు అయితే బాగా వస్తాయి, అందుకని ట్రై చేసినాను. చూడండి బాగా లోపల కూడా బాగా ఉడికింది, అందుకని నేను ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా మాత్రం కామెంట్ చేయండి.